నమస్కారం గురుగారు. గురుగారు, సోమవారం రోజు మహాశివుడిని చాలామంది పూజిస్తూ ఉంటారు. అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. మరి మహాశివుడిని ఏ విధంగా పూజిస్తే సకల దోషాలు పోతాయంటారు? మనకు మీరు అడిగిన ప్రశ్న చూసినట్లయితే కనుక ఇది శైవం అంటే శివునికి సంబంధించినటువంటి విషయంగా చెప్పుకుంటా స్మార్థంగా. అయితే శివుణ్ణి మనం ఎప్పుడు కూడా పరమేశ్వరుణ్ణి సోమవారం పూజించాలనేది మనకి ఇప్పుడు కాదు, గత పురాణం నుంచి కూడా వస్తున్నటువంటి శాస్త్రం అది. వైష్ణవంలో వచ్చేసి స్వామివారిని పూజించాలంటే కనుక శనివారం నాడో బుధవారం నాడో విష్ణువారం రోజు పూజించమని చెప్తారు. శివుని మాత్రం ప్రత్యేకంగా సోమవారం నాడు పూజించమంటారు. పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి వారము ఆ సోమవారం. ఆ సోమవారానికి ప్రతీక ఏంటంటే చంద్రునికి చెప్పుకుంటాం. సోమవారాన్ని చంద్రానికి సంబంధించినటువంటి వారంగా చెప్పుకుంటాం. మరి ఆ చంద్రుడిని శిరస్సు మీద ధరించినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఆ సోమవారం నాడు ఎవరైతే ఆ శివుణ్ణి చక్కగా పూజిస్తారో, పూజించడం అంటే ఆయనకి ఇష్టమైనటువంటిది ఏంటి, అభిషేకమే. వెంకటేశ్వర స్వామి వారిలాగా లేకపోతే వైష్ణవ క్షేత్రంలో చేసినట్టుగా అలంకారాలు చేయాలి, ఏదో దండలు వేయాలి అనేది ఏముండదు పరమేశ్వరుడు. ఆయనకు తెల్లారు లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆయనకు బోలాశంకరుడు. ఆయనకు చెంబుతో చక్కగా ఇన్ని నీళ్లు పోసి అయ్యా మమ్మల్ని అనుగ్రహించండి అంటే అనుగ్రహించేటువంటి పరమేశ్వరుడు ఆయన. కాబట్టి ఆ సోమవారం నాడు ఎవరైతే ఆ శివుణ్ణి భక్తితో చక్కగా అభిషేకిస్తారో, ఆ యొక్క తీర్థంతో కావచ్చు, పంచామృతాలతో కావచ్చు, పండ్ల రసాలతో కావచ్చు, అదేవిధంగా చెరుకు రసంతో కావచ్చు, ఎన్నో రకాల ద్రవ్యాలు ఉన్నాయి అభిషేకానికి సంబంధించి. కాబట్టి ఏ రకాల సమస్య ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆ యొక్క ద్రవ్యంతో పూజిస్తే మనకు అనుగ్రహం కలుగుతుందనేది మన శాస్త్రంలో కొన్ని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా శివుణ్ణి ఎప్పుడూ కూడా అభిషేకించినట్లయితే అతను పూర్తి ఫలితాలు మనకి ఇచ్చేటువంటి రోజు ఆ సోమవారం. అందుకనే ఆ పరమేశ్వరుని ఎప్పుడూ కూడా చక్కగా బ్రహ్మముహూర్తంలో అనగా ఉదయం 4 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ప్రదోషకాలంలో కూడా శివుని మనం పూజిస్తాం. ప్రదోష పూజ అంటారు శివునికి ప్రత్యేకంగా. ప్రదోషకాలంలో పూజించేటువంటి ఆ మహాశివరాత్రి రోజున ప్రదోషకాలంలో పూజిస్తాం. మరి అందరికీ కూడా ఉదయం అభిషేకం చేస్తాం. శివునికి ప్రదోషకాలంలో చేసేటువంటి అభిషేకం చాలా విశేషమైనదిగా చెప్తాం. మరి అటువంటి ఆ శివునికి ఏ రోజైనా సరే అతనికి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ప్రతినిత్యం చేసేటువంటి అభిషేకాలే అతనికి విశేషమైనటువంటి పూజగా మనం చెప్పుకుంటాం. ఎవరైతే ఎటువంటి దోషాలున్నా అంటే ఒక ఆరోగ్య సమస్యలు కావచ్చు, ముఖ్యంగా ఐశ్వర్యపరంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా, ఆరోగ్య సమస్యలు తీరాలన్నా, ఆ శివుణ్ణి మనకు ఎన్నో రకాల దోషాలు, నవగ్రహ దోషాలు తొలగాలన్నా, ఇవన్నిటికీ కూడా ఆ దోషం పోవడానికి ఏమైనా శాంతులు చేసుకున్నప్పుడు ఆ శాంతి పూజలో పూర్తి ఫలితం రావాలన్నా ఆ శివాభిషేకం చేసుకున్నట్లయితే అవి ఒక పూర్తి ఫలితం మనకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు. అందుకని అది సోమవారం నాడు విశేషంగా చంద్రునితో కూడినటువంటి రోజు కాబట్టి ఆ చంద్రుడు ఎప్పుడు కూడా మనస్సుకు ప్రతీక అని చెప్తాం. మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ మనిషి అంత ప్రశాంతంగా ఉంటాడు. ఈ రోజున 1000 రూపాయలు సంపాదించేవాడు ఆనందంగా ఉండొచ్చు, 1,00,000 రూపాయలు సంపాదించేవాడు టెన్షన్తో ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే చంద్రుడు. ఆ చంద్రుడు ఎప్పుడైనా కూడా మానసికంగా ఒక మనిషిని ఎంత ఆనందంగా ఉంచుతాడో ఆ మనిషి ఎంత సంపాదిస్తున్నామని కాదు, ఎంత ఆనందంగా ఉన్నామని చూస్తాడు. అదేవిధంగా ఆ సోమవారం నాడు ఆ శివుని ఎవరైతే భక్తితో పూజిస్తారో ఆ చంద్రుని యొక్క అనుగ్రహం చేత, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత వారికి చక్కటి మనశ్శాంతి కలిగింపజేసేటువంటి రోజు ఆ సోమవారం. గురుగారు, చాలా మంది బిల్వపత్రితో అభిషేకం చేస్తూ ఉంటారు. దాని ప్రాముఖ్యత ఏంటండి? బిల్వపత్రం అనేది స్వామివారికి వైష్ణవ క్షేత్రంలో విష్ణువుకి తులసేట మనం ప్రామాణికంగా చెప్పుకుంటాము. ఆ బిల్వం అనేది 3 ఆకులతో కూడి ఉంటుంది. మీరు చూసే ఉంటారు దాన్ని కూడా. దాన్ని త్రిగుణాకారం అని చెప్తారు. కాబట్టి ఆ బిల్వాన్ని చక్కగా ఆ త్రిమూర్తులుగా భావించి ఆ శివుని దగ్గర చక్కగా ప్రతిరోజు కూడా ఆ అభిషేకం అయిన తర్వాత ఆ శివుని పైన కానీ లేదా శివుని ముందర కానీ ఆ బిల్వాల నుంచి చక్కగా పూజించినట్లయితే, ఆ బిల్వాష్టోత్తరం చేసినట్లయితే కనుక వారికి చక్కటి ఫలితాలు కలిగింపజేస్తాడు పరమేశ్వరుడు. ధన్యవాదాలు గురుగారు.